చాలామంది ఈ కాలంలో సేవకులు ఎలాగ తయారైనారంటే, చాలామంది సంఘాలలో ఎలాగ తయారైనారంటే, అన్నా నీదే కులం అన్నా, అన్నా నీదే ఊరన్నా, హైదరాబాదా తెలంగాణ అన్నా, ఇదే అడగడం మొదలుపెట్టారు ప్రతి సంఘాలలో. నువ్వు ఏడ జాబ్ చేస్తావు, నీ డ్యూటీ ఏంది, నీ జీతం ఏంది? యేసుప్రభు నీకేమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కులము మతము కాదు. ఆ యేసుప్రభు మరణించింది అందరి కొరకు. యేసుప్రభు మరణించినాడు. ఈరోజు సంఘాలలో ఆంధ్రనా, నీది తెలంగాణనా? ఏంది ఆంధ్ర తెలంగాణ? యేసుప్రభు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు ఢిల్లీకి వెళ్తే నువ్వు ఢిల్లీ వ్యక్తివి, నువ్వు ఆంధ్రాకి వెళ్తే నువ్వు ఆంధ్ర వ్యక్తివి, నువ్వు తెలంగాణకి వెళ్తే నువ్వు తెలంగాణ వ్యక్తివి. సర్వ సృష్టికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు ఎక్కడ నివాసం ఉంటే, నీకు దేవుడు ఎక్కడ ప్రేరేపణ ఇస్తే, నువ్వు ఎక్కడ వెళ్ళి మందిరం ప్రారంభం చేస్తే అదే నీ పట్టణము, అదే నీ ఊరు. అర్థమైందా? నాది ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఎవరు మాట్లాడినా, అది మీరు మాట్లాడినా నేను మాట్లాడినా తీర్పు దేవుడు తీరుస్తాడు. మనం యాత్రికులం, ప్రయాణికులం. ఈ లోకము మన శాశ్వతము కాదు. మనము మరణిస్తే మన దేవుని యొద్దకి వెళ్ళాలి. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది యోహాన్లో, మనుషుల కోసం సాక్ష్యం ఇచ్చి, ఆయన ముందు పోయి మనుషుల కోసం సాక్ష్యం ఇచ్చే అవసరం లేదంట. ఆయన హృదయ అంతరంగం ఎరిగినవాడంట. ఈరోజు దేవునికి నీ కోసము తెలుసు, నా కోసము తెలుసు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసము దేవునికి తెలుసు. కాబట్టి జాగ్రత్త. దేవుడు న్యాయము తీరుస్తాడు. కేవలం ప్రజలకే కాదు, దేవుడిని ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళకి కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు కూడా తీర్పు ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నాయనా మీలో అనేకులు బోధకులు కాకుండా చూసుకున్నాడు. ఎందుకంటే బోధకులకు అనేకమైన తీర్పులు ఉంటాయంటే జాగ్రత్త సేవకులారా. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట మీతో. జాగ్రత్త. ఏ సంఘాలలో ఎవరైతే కులం గురించి ఎత్తిండనుకో వాడు దేవుని అభిషక్తుడు, దేవుని కుమారుడు కాడు. ఏ సేవకుడైతే నువ్వు ఆంధ్ర తెలంగాణ అన్నాడో ఆ సేవకుడు కూడా సేవకుడు కాదు. ఒకవేళ నేను ఎప్పుడైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే లోకం ఎలాగైపోయిందంటే, అరే యవనస్తుడు కదా, కొత్తగా పరిచర్యలోకి వచ్చింది కదా అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయడం మొదలుపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు దేవునికి తెలియదని రాజకీయం ఎట్లా బంద్ చేపియాలనేది దేవునికి సమస్తం ఎరిగిన వాడండి దేవుడు. కాబట్టి మీదే ప్రాంతము, మీదే కులము, మీదే కలరు గది కాదు. మనమందరము దేవుని పిల్లలమే ఉన్నాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సమస్తము దేవుని పిల్లలే, కేవలం దారి తప్పిపోయి తిరుగుతున్నారు అంతే. ఈరోజు నిజమైన సేవ దేవునికి కావాలా? ఆకాశం నుంచి భూలోకం అంతా చెడిపోయి కనిపించినట్టుగా నోహ ఒక్కడే నీతిమంతుడిగా కనిపించినాడు. ఈరోజు కూడా లోకము, ఈ ప్రపంచము చెడిపోయి ఉన్నది. ఈరోజు దేవుడు ఆకాశం నుంచి నిన్ను చూసినప్పుడు, నీ సంఘాన్ని చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు, అరే వా నీతిమంతుడురా నా కుమారుడు అని చెప్పి పేరు దేవుని యొద్ద తెచ్చుకోవాలి. నువ్వు అసలు సాక్ష్యం దేవుని యొద్ద తెచ్చుకోవాలి. సో ఈరోజు నుంచైనా మనం ఇవన్నీ, మన కులము మతము, మన ప్రాంతము, ఆంధ్రానా తెలంగాణనా అవన్నీ విడిచిపెట్టి దేవుని సువార్త ప్రకటించండి. మనుషులమంతా దేవుని పిల్లలమే. నువ్వు ఆంధ్రాకి వెళ్తే ఆంధ్ర వ్యక్తివి, నువ్వు తెలంగాణకు వస్తే తెలంగాణ వ్యక్తివి, నువ్వు కేరళకి వెళ్తే కేరళ వ్యక్తివి, నువ్వు చెన్నైకి వెళ్తే చెన్నై వ్యక్తివి, పంజాబ్కి వెళ్తే నువ్వు పంజాబ్ వ్యక్తివి, ఢిల్లీకి వెళ్తే నువ్వు ఢిల్లీ వ్యక్తివి. మనము కేవలం యాత్రికులమే ఉన్నాం ఈ లోకంలో. కేవలం దేవుని సువార్త ప్రకటించడానికి ఉన్నాము. లోకంలో ఉన్న వ్యక్తులకండి, లోకంలో ఉన్న రాజకీయాలకి వాళ్ళకి, మనము తెలంగాణ, మీరు ఆంధ్ర, మీరు ఢిల్లీ, మీది కర్ణాటక, వాళ్ళు కొట్లాడుకుంటారు. దేవుని పిల్లలం మనకి ఒకటే కులము, ఒకటే జాతి, అది కూడా యేసు రక్తమే. యేసు ప్రభువే మన సర్వమై ఉన్నాడు. అది కులము కానీ మతము కానీ ఏదన్నా కానీ మనం పుట్టినందుకు మన దేశాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకొని మనం అందరం దేవుని పిల్లలము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మంచోళ్ళ మీద, చెడు వ్యక్తుల మీద, ఇద్దరి మీద నేను వర్షం కురిపిస్తున్నా కదా అంటాడు.
సో దేవుడు ఈ లోకంలో ఉన్న, ఈ భూమిలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. కులాలతోటి, మతాలతోటి మనము ద్వేషించుకోవద్దు, దూరం అవ్వద్దు. మనం కేవలం దేవుణ్ణి ఆరాధించాలి. మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం పరలోక రాజ్యము పిల్లలము అయి ఉన్నాం. లోకానుసారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది యోహానులా, లోకంలో ఉండేవాడంట లోక సంబంధమైన మాటలు మాట్లాడతాడంట. పైకెళ్ళి వచ్చేవాడు పైనున్న మాటలు మాట్లాడతాడంట. మనం పైకెళ్ళి వచ్చిన వాళ్ళం, మనం యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళం కాబట్టి మనకు లోకానుసారమైన మాటలు వద్దు. మనకు ఎవరి మాటలు కావాలా? దేవుని మాటలు కావాలా. మీ మనసులని, మీ హార్ట్ని, మీ గుండెని ఏదైనా బాధ పెట్టిన మాటలు నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి. కానీ ఇదే సత్యము. దేవుని వాక్యమే సత్యమే ఉన్నది. ఐ హోప్ నేను అర్థం చేసుకుంటా, మీరు నా మాటలను అర్థం చేసుకున్నారని. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.